భాద్రపద మాసంలో నిర్వహించుకునే క్షీర వ్రతం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? క్షీరవ్రతం, దధివ్రతం, శాఖవ్రతం, ద్విదళ వ్రతం అనే 4 వ్రతాలను చాతుర్మాస్య నియమాలకు లోబడి మనం ఆచరించాలి. ప్రత్యేకంగా గృహస్థు ఈ నియమాలను అనుసరించాలి అని మనకు ధర్మ ప్రవృత్తి అనే ధర్మశాస్త్ర గ్రంథం తెలియజేస్తుంది. ధర్మ ప్రవృత్తి అందులో ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుగా శ్రావణ శుద్ధ ఏకాదశి వరకు ఆకుకూరలు ఆహారంగా స్వీకరించకూడదు. శ్రావణ శుద్ధ ఏకాదశి మొదలుగా భాద్రవ శుద్ధ దశమి అంటే ఈ దశమి వరకు పెరుగు ఆహారంగా తీసుకొనకూడదు. భాద్రవ శుద్ధ దశమి ఏకాదశి ఈ ప్రారంభంతో ఆశ్వీజ శుద్ధ దశమి వరకు పాలు ఆహారంగా తీసుకొనకూడదు. ఇది 3వ మెట్టు. 4వది ఆశ్వీజ శుద్ధ ఏకాదశి మొదలుగా కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ద్విదళములు అంటే పప్పు ధాన్యములు, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు ఇలాంటివి వీటిని ఆహారంగా తీసుకొనకూడదు. 4కి సంబంధించిన మాస నియమాలు కనుక వీటికి చాతుర్మాస్య సంబంధిత నియమాలు అన్నారు. ఇందులో భాద్రపద శుద్ధ దశమి నాటి నుంచే క్షీర వ్రతారంభం. పాలను ఆహారంగా మనం తీసుకొనకూడదు. మరేం చేయాలి? లేగదూడలకు ఆహారంగా ఇచ్చేయాలి. మనం ఆవును బంధించి కట్టివేసి లేగదూడను చూపించి కాసేపు ఆ లేగదూడ పాలు స్వీకరించిన తర్వాత మిగతా పాలన్నీ మనం పిదికి తీసుకుంటూ ఉంటాం. ఎండాకాలం, వర్షాకాలం విరివిగా ఈ నేలపైన ఎండలు బాగా మండిపోయి అనంతరం హఠాత్తుగా వర్షాలు కురవడంతో గడ్డి, గ్రాసం బాగా పెరుగుతుంది. కానీ రోగకారకమైన లక్షణాన్ని కలిగి ఉంటాయి ఈ ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ కూడాను. వీటిని మనం తిని నిభాయించుకోలేం కనుక వీటిని గోమాతకు ఆహారంగా ఇవ్వాలి. గోమాత ఎటువంటి పదార్థాన్నైనా ఏ గడ్డి గాదమైనా హాయిగా స్వీకరిస్తుంది, జీర్ణం చేసుకోగలుగుతుంది. కనుకనే గోమాత అన్నాం మనం. ఆ గోమాత ఇచ్చే పాలలో కూడా ఈ దోషం ఇంకా ఉంటుంది, మనం నిభాయించుకోలేం కనుక ఆ పాలన్ని విడిచిపెట్టాలి. గోక్షీరం, గోక్షీర వ్రతం ఇది ఉద్దేశ్యం. అలాగే పగటికాలం తక్కువ, రాత్రికాలం ఎక్కువగా మారిపోతున్న నేపథ్యంలో మజ్జిగ స్వీకరించాలి, పచ్చళ్ళతో ఆహారం తీసుకోవాలి, ఒకే పూట భోజనం చేయాలి. పాలు, పాల ఉత్పత్తులను తీసుకొనకూడదు. పాలు, పాల ఉత్పత్తులు అధికంగా ఈ భాద్రపద శుద్ధ దశమి ఈ రోజుతో ఆరంభం చేసుకొని 1 నెల రోజుల పాటు ఎందుకు మానివేయమన్నారు అంటే, మనం ఈ మాసంలో వినాయకుడిని పూజిస్తున్నాం ఒకవైపు, మరొక వైపున పెతరమాస వరకు పితృపక్షాల పేరిట పెద్దలను స్మరిస్తూ ఉంటాం. పితృకార్యములలో పాల సంబంధం తక్కువ, దేవకార్యాలలోనే పాల సంబంధిత విషయాలు మనం జతపరుచుకుంటూ ఉంటాం. ఇలాంటి అనేక శాస్త్రీయ వైజ్ఞానిక ఆలోచనలతో సనాతన సంప్రదాయం ఏర్పాటు చేసిన ఆచార విధానమే శాఖ వ్రతం, దధి వ్రతం, క్షీర వ్రతం, ద్విదళ వ్రతం. ఇందులో 3వది క్షీర వ్రతం. ఈ రోజు నుంచి 1 నెల రోజుల పాటు పాలు, పాల ఉత్పత్తులను ఆహారంగా తీసుకునకూడదు. ఇది విషయం.